This is an Apple exclusive from tktorrents.net. నువ్వా? ఎందుకొచ్చా? వచ్చిన వాడిని సాధారణంగా ఆహ్వానించక ఎందుకు అవమానిస్తున్నారు మావా? నేను కాదు, నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావు. డబ్బు లేని వాడికి ఎందుకయ్యా క్రిస్మస్? క్రిస్మస్ జరుపుకోవడానికి డబ్బే అవసరం లేదు. మరి ఇంకేం కావాలి? సంతోషంగా జరుపుకోవడానికి మనసు కావాలి. మనసు కావాలంట. మనసు, మంచి మనసుతో పిడికిడి మట్టి కూడా కొనలేం. మేరీ క్రిస్మస్ అట. నెలకి సరిపడా గ్రాసం లేని వాడికి క్రిస్మస్ కావాలా? పోయిన సంవత్సరం ఏ పరిస్థితిలో ఉన్నావో ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నావు. నన్ను సలహా అడిగితే ఏం చెప్తానో తెలుసా? రోడ్డు మీద మేరీ క్రిస్మస్ అనే వాళ్ళందరినీ శ్మశానంలో తీసుకెళ్లి పాతి పెట్టమని చెప్తా. అందరూ ఎందుకు పనికి మాలిన దద్దమ్మలు. అలా అనకండి. ఎందుకు అనకూడదు? నేను చెప్పిందేరా నిజం. నిజం ఇప్పుడు అందరికీ చేతుగానే ఉంటుంది. మీరు మారారని అనుకున్నాను, మీరు ఇంకా మారనే లేదు. మారాల్సింది నేను కాదురా, నువ్వు. ఈ దేశంలో తిరిగేవాళ్లే. నా మాట కొంచెమైనా విను, నువ్వు బాగుపడతావు. క్రిస్మస్ అనేది డబ్బున్న వాళ్ళు మాత్రమే చేసుకునేది కాదు మామా. మంచి మనసున్న వాళ్ళందరూ జరుపుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో వేరుగా ఉన్నప్పటికీ పునీతమైన ఈ క్రిస్మస్ పండగప్పుడు ఒక్కొక్కళ్ళ మనసులో ఉన్న రాగద్వేషాలను మరిచిపోయి అందరూ ఒక్కటిగా చేరి ఈ పండుగను తమ పండుగగా జరుపుకుంటారు. ఇది నేను చెప్తేనే మీరు తెలుసుకుంటారా? మీకు తెలీదా? అయితే ఇప్పుడేమంటావు? జీవితంలో ప్రతి ఒక్కరు గొప్ప స్థాయికి చేరుకోలేరు. పేదవాళ్ల నుంచి గొప్ప వాళ్ల దాకా, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ల దాకా అందరూ ఒకే నినాదంతో గాడ్ బ్లెస్ యూ అని చెప్తారు. ఇప్పుడు వాడేమన్నాడని చప్పట్లు కొడుతున్నావు? నా మాట అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాడు. కానీ నా గురించి నీకు బాగా తెలుసు కదా. తెలుసు పెద్దయినా, మళ్ళీ ఇలా తప్పు చేయను. నువ్వు మాటలు బాగా నేర్చావు. నువ్వు రాజకీయంలో చేరొచ్చు. అది నాకు అవసరం లేదు. రేపు జరగబోయే క్రిస్మస్ పండగకి మా ఇంటికి ఆహ్వానిద్దామని వచ్చారు. నాకిక్కడ చాలా పనుంది. అలా చెప్పకండి. మీరు తలుచుకుంటే ఏ పనైనా పక్కన పెట్టి రావచ్చు. రేపు ఒక్కరోజైనా డిన్నర్కి రండి. నేనేమి తిండికి లేక ఇక్కడ లేను. నేను అలా అనలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వే అర్థంతో చెప్పినా సరే, నీ ఇంటికి నేను రాను. క్రిస్మస్ చేసుకోకపోతే ఎవరు చచ్చిపో. మీరు నన్ను అవమానించారు. మిమ్మల్ని ఇంటికి భోంచేయడానికి రమ్మని చెప్పాను, వేరే దేనికో కాదు. బయలుదేరతావా? ఇంటికి పెద్దయినా మీరు వస్తే బాగుండనుకున్నాను. మీరు వచ్చినా రాకపోయినా క్రిస్మస్ ని జరుపుకునే తీరుతాం. మేరీ క్రిస్మస్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్చిపోయాను. హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళిపోమన్నానా? గ్రాడ్యుయేట్, హ్యాపీ న్యూ ఇయర్. నీకు నా క్రిస్మస్ వీడొక దద్దమ్మ. కేవలం 15 పౌండ్స్ కి పనిచేసే క్లర్క్. వీడు సంపాదించే సంపాదనకి క్రిస్మస్ జరుపుకోకపోతే చస్తాడా? వీళ్ళ జీవితంలో ఎందుకు పనికిరారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ స్క్రూచ్ అండ్ మార్లీ. నమస్తే సార్. మీరు మిస్టర్ స్క్రూచ్ లేక మార్లియా? మార్లీ చనిపోయి 7 సంవత్సరాలైంది. మీకు కావలసిన స్క్రూజ్ నేనే. మీకేం కావాలి? అదేంటంటే, మేం ప్రతి సంవత్సరం క్రిస్మస్ కి కొన్ని మంచి కార్యక్రమాలు చేయటం మాకు అలవాటు సార్. ఈ ఊర్లో అన్నానికి కూడా నోచుకున్న అనాథులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషంగా క్రిస్మస్ చేసుకోవాలి కదా. అందువల్ల వాళ్ళకి మంచి భోజనం, బట్టలు ఇచ్చి సహాయం చేస్తున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరు డొనేట్ చేస్తారని నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అందుకు మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మీరు పెద్దగా డొనేట్ చేస్తే మాకెంతో సంతోషంగా ఉంటుంది. ఎంత వసూలైంది? సార్ కాలిపోతుంది సార్, కాలిపోతుంది. ఇప్పుడే కొంచెం కొంచెంగా చేరుతోంది. మేం కష్టపడి వాళ్ళకి ఇవ్వటానికి జాగ్రత్త పడుతుంది. అది సరే గాని మీ బిజినెస్ ఎలా నడుస్తోంది? పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బాగుంది సార్. అంటే మీ బిజినెస్ బాగానే నడుస్తుందిగా? అవును, బాగానే ఉంది. మరెందుకు మీరు డొనేషన్ అనే పేరుతో 4 చోట్లకి అడుక్కుంటున్నారు? అదేం కాదు, ఇలాంటి ఫంక్షన్స్ కి ఎక్కువ డబ్బు అవసరం ఉంటుంది. అందుకే అందరి దగ్గరికి వెళ్లి డొనేషన్స్ కలెక్ట్ చేసి పేద ప్రజలకు సహాయం చేద్దామని. మీరు కూడా సహాయం చేస్తే సంతోషం. మీరు ఏమిస్తారు? ఏమీ ఇవ్వను. మీరు ఇచ్చేది బయటికి తెలియకూడదని, అంతే కదా? అసలు ఇవ్వను అంటుంటే పని పట్టాలు లేనివాడే క్రిస్మస్ జరుపుకుంటాడు. కానీ నాకు ఇలాంటివంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇంకోసారి ఇలా డొనేషన్ అనే పేరుతో నా ఆఫీసులోకి అడుగు పెట్టకండి. వెళ్ళిపోండి.
ఈ రోజు మీరు మంచి మూడ్లో లేనట్టున్నారు. ఇస్తానని మాటిస్తే మేం మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం సార్. మీరెప్పుడు వచ్చినా నేను ఇలాగే ఉంటాను. క్రిస్మస్ జరుపుకోకపోతే ఎవడు చచ్చిపోడు. ఇదే మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను. డొనేషన్ అనే పేరుతో మీరు అడుక్కోవద్దు. సరే వెళ్ళొస్తాం. ఏంటిది? ఇలా తెలుసుంటే ఈ చోటుకు వచ్చి ఉండే వాళ్ళమే కాదు. సరే సరే బయటికి వెళ్ళి మాట్లాడుతాం. రేపు నీకు ఫుల్ డే లీవ్ కావాలా? ఇచ్చారంటే చాలా బాగుంటుంది సార్. ఇవ్వడం కుదరదని చెప్తే ఏం చేస్తావు? నువ్వు లీవ్ పెట్టినప్పుడల్లా నీ జీతం కట్ చేస్తే దాని విలువ తెలుస్తుంది. పోనీలే పాపం పిల్లలు గలవాడివి కదా అని నువ్వు లీవ్ పెట్టినప్పుడల్లా డబ్బిచ్చి తప్పు చేశాను. సార్ క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది సార్. అదే ప్రతి సంవత్సరం వస్తుందని అంటున్నావు కదా. వచ్చే సంవత్సరం జరుపుకోవచ్చులే. అది కాదు సార్, నేను అనేది ఏంటంటే సరే సరే పోనీలే, రేపు ఒక్కరోజు లీవ్ తీసుకో. అలానే ఎల్లుండి ఉదయం నువ్వు త్వరగా పనిలోకి వచ్చేయాలి. తప్పకుండా వస్తాను. ఇంకో విషయం, వచ్చే ఆదివారం ఈ లీవ్ కు బదులుగా నువ్వు ఫుల్ డే పనిచేయాలి. అలాగే సార్. సార్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంట క్రిస్మస్, నాన్ సెన్స్. అయ్యో అయ్యో అయ్యో, దొరికింది, నాకు లీవ్ దొరికేసింది. వీధంతా ఖాళీగా ఉంది, ఒక్కడు కూడా లేడు. ఏం సాధించాలని అప్పుడే ఇళ్లకు వెళ్ళిపోయారు. తినడం పడుకోవడం తప్ప ఎందుకు పనికిరారు. ఈ రోజుల్లో యువకులకి బాధ్యతే లేదు. వయసైన వాణ్ణి నేనే ఇంతసేపు పనిచేసి వస్తున్నాను. వీళ్ళు జీవితంలో బాగుపడరు. పనికి ఎవరినైనా పెడదామంటే ఒక్కడు కూడా రావటం లేదు. వచ్చినా 1-2 రోజుల్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్నానం చేసి వంట చేసి తిని పడుకోవాలి. అంతా నా కర్మ. కూర్చుంటే లేవలేకపోతున్నాను. కళ్ళు వేరే సరిగ్గా కనపడటం లేదు. ఎక్కడున్నాయి ఈ తాళాలు? దొరికింది. ఇక మీద తాళాలు చేతితో పట్టుకోకూడదు, జేబులో పెట్టుకోవాలి. ఇది ఏమై ఉంటుంది? దెయ్యం. భయపడ్ను, దీనికంతా నేను భయపడ్ను. నా ఊపిరే నన్ను భయపెడుతోంది. ఇది నా ఇల్లే అయినా నేనే భయపడుతున్నాను.
ఏదైనా కింద పడి ఉంటుంది. దేనికైనా మంచిది అన్ని తలుపులు మూసేద్దాం. ఈ తలుపు తెరిచుందేమిటి? ఓ, గాలికి తెరుచుకొని ఉంటుంది. సొంతింట్లో కూడా ప్రశాంతంగా పడుకోలేకపోతున్నాను. వయసు అయిపోయింది కదా, ఏదో ఒకడు తలుచుకొని నాకు నేనే భయపడుతున్నాను. ఇదంతా భ్రమే. ఇది వరకు పడుకోగానే నిద్ర పట్టేది, ఇప్పుడు నిద్రే పట్టడం లేదు. This is an Apple exclusive from TKTorrents.net. తలుపు బయట ఎవరున్నారో చెప్పండి. గొలుసుల శబ్దం వినిపిస్తోంది. ఎవరు? ఎవరది? ఎవరు అని అడుగుతున్నాను కదా. ఏమిటా శబ్దం? ఎవరో చెప్తారా లేదా? తలుపు బయట ఎవరున్నారు? ఈ బెదిరింపులకు నేను భయపడ్ను. దెయ్యం, 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 దెయ్యం దగ్గరికి రాకు, నన్నేం చేయకు, దగ్గరికి రాకు. నాకు చాలా కావాలి, ఇస్తావా? ఎవరు నువ్వు? నేను ఎవరు అనేది మాత్రమే అడుగు. సరే, ఇంతకు ముందు నువ్వెవరివి? ఉండేటప్పుడు నీ ఫ్రెండ్ జాకబ్ మాలియాగా ఉన్నాను. ఏంటి? ఇప్పుడు భూతమై తిరుగుతున్నా. రామార్లీ, కూర్చో. కూర్చోనా? కూర్చో. నేను చెప్పేది నువ్వు నమ్మటం లేదుగా? లేదు లేదు, నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నాను. జాకబ్ని ముందెందుకు గుర్తుపట్టలేదు? ఏదో పొరపాటు పడ్డానులే, క్షమించు. నేనంత తేలిగ్గా ఎవరిని నమ్మను కదా. నువ్వు మాదిన్న ఆత్మని నేను ఎలా నమ్మగలను? నిన్ను చూస్తే నాకు నమ్మకం కలగడం లేదు. నీ గురించి తెలుసుకుందామనే కూర్చోమన్నాను. నువ్వు దెయ్యంలాగా వచ్చి నన్ను భయపెట్టొచ్చు, కానీ నేను భయపడ్ను. నాకు భయంగా ఉంది. నీకేం కావాలి?
కావాలి అది మాత్రం చెప్పు. నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా లేదా అని మాత్రం చెప్పు. భయపడుతున్నాను. నన్ను చూసి భయపడే స్థాయికి మారిపోయానే. నిన్నెందుకని ఇలా గొలుసులతో కట్టి పడేశారు? ఇవి నువ్వు అనుకున్నట్టు సాధారణమైన గొలుసులు కావు. నేను చేసిన పాపాలకు ప్రతిరూపాలే ఇవి. నేను ఉన్నంత వరకు ఇవి మోస్తూనే ఉండాలి. నువ్వు చెప్పింది నిజమా? నాకే ఇన్నుంటే నీకు ఎన్ని ఎదురు చూస్తున్నాయో. 7 సంవత్సరాలకు ముందే నీ కోసం వచ్చిన గొలుసులను చూశాను. అవి చాలా పెద్దవిగా ఉన్నాయి. జాకబ్, ఇంతకు మించి నువ్వేమీ చెప్పొద్దు. వినడానికే నాకు భయంగా ఉంది. నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్ష దగ్గరలోనే ఉంది. నేనిక్కడికి వచ్చింది నిన్ను హెచ్చరించడానికే. నువ్వు నేను కలిసిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా? నువ్వు నేను కలిసి డబ్బు సంపాదించడానికి మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించిన దానికి ఫలితమే ఇది. ఈ పాపాన్ని ఎంతకాలం భరించాలో తెలియటం లేదు. మార్లీ, నువ్వు చనిపోయి 7 సంవత్సరాలైంది కదా, ఇంకా ఆత్మగా తిరుగుతున్నావా? ఏం చెయ్యాలి? నేను చేసినవి 1, 2? ఏమంటున్నావు? నాకు తెలిసి నువ్వే పాపం చేయలేదు కదా. జీవితాన్ని అనుభవించడం తెలియని మూర్ఖుణ్ణి. ఆ రోజుల్లో ఎన్నో సందర్భాల్లో డబ్బు డబ్బు అంటూ నీ వెంట పిశాచినై తిరిగాను. ఇప్పుడు అదే రూపంలో ఉన్నా. నువ్వు నాకంటే చాలా తెలివైన బిజినెస్ మ్యాన్వి. నీ నోటికి ఏమైంది? మానవత్వాన్ని మర్చిపోకూడదు. ఇంతకాలం మంచిని మర్చిపోయి స్వార్థంతో ప్రవర్తించా. నేను ఉన్నంత వరకు ఎవరికి దాన ధర్మాలు చేయలేదు, సుఖ సంతోషాలు ఇవ్వలేదు. ఇంకెక్కడ వ్యాపారం? ఇది వేరే. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకు నా మీద పగ ఉంటే నొప్పు కలగకుండా చంపే. నేను అందుకు రాలేదు. నాలాగా నువ్వు రాకూడదని చెప్పడానికే వచ్చా. నేను వదిలేసిన మంచి కార్యాలని నువ్వన్నా చెయ్యి. చేస్తావా? నువ్వు చెప్తేనే చేయకుండా ఉంటానా మార్లీ? నేను చేసిన పాపాలకు పరిహారం చేయడానికి వచ్చా. ఏం చేయాలో చెప్పు. నిన్ను వెతుక్కుంటూ 3 ఆత్మలు వస్తాయి. నన్ను వెతుక్కుంటూ 3 ఆత్మలు ఎందుకు వస్తాయి? అవి ఎన్ని గంటలకు వస్తాయి? మొదటి ఆత్మ సరిగ్గా 1 గంటకు వస్తుంది. ఎందుకు 1 గంటకే వస్తుంది? మంచి సమయం చూసుకుని వస్తుందా? రెండో ఆత్మ 2వ రోజు అదే సమయానికి వస్తుంది. మరుసటి రోజా? అవును. ఆ తర్వాత ఆత్మ ఆ మరుసటి రోజు సరిగ్గా 12 గంటలకు నిన్ను కలుస్తుంది. నీకు జీవితం అర్థమయ్యేలా చెప్తుంది. నువ్వు తెలివితేటలతో ప్రవర్తిస్తే నీ జీవితం మంచిగా మారుతుంది. కొట్టద్దు, నన్ను కొట్టద్దు. నన్ను ప్రశాంతంగా చదువుకోనివ్వట్లేదు. నాకు ఇది కావాలి, ఇంకా కావాలి. బతికున్నప్పుడే నిన్ను బాగా చూసుకుని ఉండాల్సింది. నిన్ను అనాథగా నడు రోడ్డు మీద వదిలేసి వచ్చాను. నేను దుర్మార్గుడిని. పనిలో ఉన్నప్పుడు హింస పెట్టాడు, చచ్చాక హింసిస్తున్నాడు. This is an Apple exclusive from TKTorrents.net.
ఏంటి వెలుతురు? మంటలు మంటలు, నీ తల మీద మంటలు. 1 గంటకు ఒక ఆత్మ వస్తుందని చెప్పాడు, అది నువ్వేనా? అది నేనే. జాగ్రత్త జాగ్రత్త, గుద్దుకుంటావు. ఇక్కడున్నా కొవ్వొత్తిలాగున్నావు, ఊదితే ఆరిపోతావా? నేనిస్తున్న ఈ దివ్యమైన కాంతిని నీకు నువ్వే దీన్ని అర్పేయాలనుకున్నావా? క్షంగా బతికం. అప్పుడొక రోజు మా జీవితంలో ఒక తుఫాను రేగింది. మీరింతకు ముందులాగా లేరు ఎబినేజర్. డబ్బుకి ఎక్కువ ముఖ్యత్వాన్ని ఇస్తున్నారు. మీకు నాకన్నా ఇప్పుడు డబ్బు ముఖ్యమైపోయింది కదా? ఏమంటున్నావు? అర్థం లేకుండా మాట్లాడుకు. డబ్బుతో నేను ఎందుకు పోల్చి మాట్లాడుతున్నావు? ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. జీవితంలో నిజాయితీగా ఉండి కష్టపడి లక్షలు సంపాదించాలనుకోవడం తప్ప? ఇంతకాలం కష్టాలనే చూసిన నేను ఇప్పుడే కొద్దిగా సంపాదించడం మొదలుపెట్టి పైకొస్తున్నాను. అది నీకు నచ్చలేదా? డబ్బు మాత్రం అన్ని సంతోషాలని ఇవ్వదని తెలుసుకోండి. నువ్వేమంటున్నావో అది ముందు చెప్పు. మీరు మారిపోయారు. మారానా? ఇప్పుడే నేను సరిగ్గా ఉన్నాను, కానీ నీ విషయంలో మాత్రం తప్పు చేశాను. నేను మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు ఇలా లేరు కదా. అప్పుడు మనం పేదవాళ్లమైనా సంతోషంగా ఉన్నాం, కానీ ఇప్పుడు మనం అలా లేం. డబ్బు వచ్చి మన సంతోషాన్ని దూరం చేసింది. పేదరికంలోనైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నాకు నా పాత ఎబినేజర్ కావాలి. ఆ ఎబినేజర్ చనిపోయాడు. జీవితంలో గొప్పవాణ్ణై ప్రపంచ ధనవంతుల్లో ఒకటిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అది అర్థం చేసుకో. అయితే మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. నా దారి నేను చూసుకుంటాను. ఆగు. నువ్వు వదిలేడిపోతే నేను సంతోషంగా ఉండలేను అనుకుంటున్నావా? నన్నేమీ అడగండి. సమాధానం చెప్పు. అస్సలు బాగుండరు. ఏదో ఒక రోజు మీరు మారతారు, కానీ అలా మారిన తర్వాత నా కోసం వెతికినా అప్పుడు నేను మీకు దొరకను. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఇప్పుడు నన్ను ఒకవేళ మీరు మొదటిసారిగా చూసుంటే నన్ను ప్రేమించుండేవారా? ఇప్పుడెందుకు నువ్వు దాని గురించి అడుగుతున్నావు? మీరు ప్రేమించుండరు. నువ్వు అలా అనుకుంటే? లేదు ఎబినేజర్, మీరు నన్ను ప్రేమించుండరు. నాకు తెలుసు. మనకి పెళ్ళవకుండా ఉండుంటే నాలాంటి పేద అమ్మాయిని మీరు చూసుండేవారా? ఆస్తి అంతస్తులు ఏమీ లేని అనాథం నేను. కానీ మీరు పీల్చే గాలి కూడా ఎలాంటిదని ఆలోచిస్తారు. కేవలం డబ్బుకిచ్చే మర్యాదని మీరు మనుషులకు కూడా ఇవ్వటం లేదు. డబ్బు దయ్యం మిమ్మల్ని పీడిస్తోంది. ఈ మాయలోంచి మీరు బయటికొస్తారన్న నమ్మకం నాకు లేదు. మిమ్మల్ని వదిలేసి శాశ్వతంగా నేను వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ ఇక నేను మీకు కనిపించను. నేను మర్చిపోవాలనుకున్నది కళ్ళ ముందుకు తెచ్చావు. నేను ఇంతకు ముందే చెప్పాను, ఇవన్నీ జరిగిపోయినవని. వీటన్నిటిని నువ్వు చూడాలి, అర్థం చేసుకోవాలి. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. వద్దు వద్దు వద్దు. నేను మర్చిపోవాలనుకున్నది నా కళ్ళ ముందుకు తేవద్దు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్తున్నాను కదా. This is an Apple exclusive from TKTorrents.net. ఏమిటా వెలుతురు?
లోపలికి రా స్క్రూజ్. లోపలికి రా. లోపలికొచ్చి నేనెవరో పూర్తిగా తెలుసుకో. ఏంటి స్క్రూజ్ అలా చూస్తున్నావు? నేను ప్రస్తుతం నడుస్తున్న క్రిస్టమస్. తల పైకెత్తి చూడు స్క్రూజ్. ఇంతకు ముందు నాలాంటి వాడిని నువ్వు చూడలేదు కదూ? లేదు. నువ్వెప్పుడు మా పెద్దన్నయ్యని చూడనే లేదు కదా? లేదు, నేనెప్పుడు చూడలేదు. నీకు తోడబుట్టిన వాడున్నారా? 1800 మంది అన్నయ్యలు నాకున్నారు. 1842 మంది ఉన్నారు సరిగ్గా చెప్పాలంటే. ఓహో, 1842 మందా? అది సరే, నీ చేతిలో ఉన్నది కత్త లేక కర్ర? అవును, నిజమే. నువ్వు నిజంగా తెలివైన వాడివే. నువ్వు అనుకున్నట్టు ఈ కత్తి యుద్ధం చేసేది కాదు. సరే, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళు. నేనేం చెప్పినా నవ్వుతున్నావు ఏమిటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. నిజమైన సంతోషం నీకు ఈ ఇంట్లోనే ఉంది. ఇది చూసి తెలుసుకో. ఇది ఎవరిలో తెలుసా? నీ దగ్గర గుమస్తాగా పనిచేశాడే అతని ఇల్లు. క్రిస్టమస్ ఎంత సంతోషంగా చేసుకుంటున్నాడో చూడు. అమ్మా, మేము ఇంటికి వస్తున్న దారిలో ఒక కొట్లో మంచి నిప్పుకోడి మాంసం అమ్ముతున్నారమ్మా. ముందు త్వరగా తలుపు వేయండి. మీ నాన్నగారు రాలేదు, బ్రెడ్ కోసం వెళ్ళిన మీ అక్కయ్య రాలేదు. పోయిన క్రిస్మస్ కి ఇంతే అన్ని కంగారుగా చేసుకోవాల్సి వచ్చింది. అమ్మా చూడండి, మార్తా వచ్చేసింది. మార్తా వచ్చావా? త్వరగా రా. అక్క బ్రెడ్ కొని తీసుకొచ్చింది, నేనే ముందు తినబోతున్నా. అరే, డోర్ మూసుకురా. ముందు వెళ్ళి కోడి మాంసం తీసుకురా. కట్ చేయించుకో. అలాగే శుభ్రంగా కడిగి క్లీన్ గా తీసుకురా. త్వరగా వెళ్ళు. సరే, మేము వెళ్ళేసి వస్తాం. పిల్లలు ఏంటమ్మా ఇంత చిక్కిపోయావు? నిన్న రాత్రి అనుకోకుండా ఒక పని ఓ పడింది. అలాగా? సారీ, బాగా లేట్ అయిపోయింది. లేరా, ఇలా వచ్చి కూర్చొని ముందు చలి కాచుకో. అమ్మా అమ్మా, నాన్న వచ్చేసారమ్మా. అలాగా? అక్క వెళ్ళండి, దాక్కోండి. హే టిమ్మీ, నాన్నతో ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? నేను నాన్న చాలా దూరం వెళ్ళాం. మీకు తెలుసా అక్క? ఏమా, మార్తా ఇంకా రాలేదా? లేదండి, తను ఇంకా రాలేదు. ఏదో పనుందని చెప్పింది. ఏమిటో ఆ పని? క్రిస్మస్ రోజున కూడా పనులు పెట్టుకుంటారా? నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? అక్క అప్పుడే వచ్చేసింది నాన్న. నాన్న, నేను దేన్నైనా మిస్ చేసుకుంటాను గానీ మిమ్మల్ని క్రిస్మస్ ని మిస్ చేసుకోను. నాకు తెలుసమ్మా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. టిమ్మీ రా, లోపలికి వెళ్దాం. అమ్మ నీకోసం ఏమే వండిందో తెలుసా? నీకు నచ్చినవన్నీ అమ్మ వండింది. టిమ్మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా? అలాంటిదే లేదు. వాడు అల్లరి చేయకుండానే వచ్చాడు. వాడింకా చిన్నపిల్లాడు అనుకోకు. వాడు మాట్లాడే పద్ధతి చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వచ్చే దారిలో చర్చి దగ్గర గుడ్డివాళ్లు కూర్చొని ఉండటం చూసి భగవంతుడు వీళ్ళకి కూడా కళ్ళిచ్చుంటే వీళ్ళు కూడా క్రిస్మస్ జరుపుకునేవాళ్ళు కదా అంటున్నాడు. ఆ మాట వినగానే నాకేమన్నా అర్థం కాలేదు. అంత మంచి మనసున్న ఆ పిల్లాడికి భగవంతుడు ఎందుకు ఈ దుస్థితి కల్పించాడు? అయినా కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడని సంతోషపడవచ్చుగా. అది వదిలేసి లోపం గురించే మాట్లాడుతున్నా. మీకేం తెలుసు? కన్న తల్లికే ఆ బాధ తెలుస్తుంది. అమ్మా అమ్మా, పుట్టింగ్ చాలా బాగుందమ్మా. నేనే ఎక్కువ తిన్నాను, మీకు అసలు ఏమీ ఉండవు. నాకు సందేహం, ఈ టిమ్ త్వరలో నడుస్తాడంటారా? ఒక కుర్చీ ఖాళీగా ఉంది చూసావా? అదిగో ఆ చిమినీకి పక్కనే. అక్కడ ఒక చేతికర్ర ఆదరవు లేకుండా నిలబెట్టి ఉంది.
నేను చెప్పేది నీకు అర్థమైందా? ఎక్కడ టేబుల్ పైన పెట్టు. ఇంకా వేడిగా ఉన్నట్టుంది. అబ్బా ఎంత పెద్దగా ఉంది, బాగుంది. దీని రుచి కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను పీటర్. అవును నాన్న. ఏదో ఒక రోజు ఆ భగవంతుడి దయ వల్ల మన ఇంట్లో అన్ని వండుకొని మనం తినాలండి. తప్పకుండా అలాంటి రోజు వస్తుంది త్వరలోనే. ఎందుకు బాధపడతావు? సరేలేండి, కూర్చోండి. దానికంటే ముందు మిస్టర్ స్క్రూచ్ బాగుండాలి. తన వల్లే మనం ఇలా జీవిస్తున్నాం. ఆయన వల్ల బతుకుతున్నావా? ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నామో నాకే తెలుసు. ఆయన ఇక్కడికి రావాల్సింది. ఆయన మీద నాకెంత కోపం ఉందో చూపించేదాన్ని. ఇంతకు మించి ఇక్కడ ఉంటే బాగోదు. క్రిస్మస్ అని నాకు తెలుసు. కాస్త కూడా కనికరం లేకుండా, పక్కవారి పట్ల ప్రేమ లేకుండా ఉండేవారికి మనం ఎందుకండి విషయం చెప్పాలి? ఈ మాత్రం మీకు తెలీదా? నేనెందుకు చెప్పాలి? ఇలా చూడు, ఈ రోజు క్రిస్మస్. తెలుసులేండి. అందుకనే నేను నోరు మూసుకున్నాను. అనవసరంగా మీరు నన్ను రెచ్చగొట్టకండి. సరే పిల్లలు, మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మీ అందరికి కూడా మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఇది అందరికీ ఇప్పుడు తినొచ్చా? తినచ్చు. నాకు సందేహం. ఈ టిమ్ముకి త్వరలో నయమైపోతుందిగా. నీ భవిష్యత్తులో జరగబోయేది వచ్చే కాలమే తెలియజేస్తుంది. ఆ పిల్లవాడు చనిపోయి ఉండొచ్చు. చనిపోతాడా? వద్దు, వాడికి ఏమీ అవ్వకూడదు. ఆ పిల్లాడికి ఏమీ కాకూడదు. ఇప్పుడు ఇలా చెప్తున్నావు, కానీ ఆ రోజు అంగవైకల్యంతో ఉన్న నీ కొడుకు పనికిరాడని చెప్పావు. వాడు చేస్తే భూభారం తగ్గుతుందన్నావు కదా. అప్పుడేదో తెలియకుండా వాగాను, క్షమించు. ఏమన్నా అడవి మృగమా? అవును. ప్రాణంతో ఉన్నదా? అవును. చూడ్డానికి అసహ్యంగా ఉంటుందా? అవును. వేటాడే మృగమా? అవును. ఒక నిమిషం, నువ్వు చెప్పే ఆ మృగం అప్పుడప్పుడు ఊరని సౌండ్ చేస్తుంది కదా? అవును. అది లండన్. అవును. గుర్రమా? లేదు. ఆవు? లేదు. కుక్క? లేదు. పందా? లేదు. గాడిదా? అలాగనే చెప్పొచ్చు. నువ్వెవరి గురించి అంటున్నావో తెలుస్తోంది. మీ మామయ్య స్క్రూసే కదా? అవును. అవును. సంపాదించే వాళ్ళే క్రిస్మస్ ను జరుపుకుంటారని ఆయన వాదించడం చూస్తే ఆయన జరుపుకోరా? ఆయన్ని చూస్తేనే చిరాకు అనిపిస్తుంది తెలుసా? అలా అని చెప్పి ఆయన వదులుకోలేం కదా. ఆయన తెలివి తక్కువతనం వల్ల బాధపడేది చివరికి ఆయనే. మనమంటే ఆయనకి ఇష్టం ఉండకపోవచ్చు, మనతో పాటు కూర్చొని భోజనం చేయకపోవడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. దానివల్ల ఆయనకే నష్టం. ఇక్కడికొచ్చుంటే సంతోషంగా తినుండొచ్చు కదా. అది ఆయనకి తెలియలేదే. ఆయన మనందరి కోసం చిన్నప్పటి నుంచి ఎంతో చేశారు. అందువల్ల ఆయన బాగుండాలని వేడుకుంటూ దీన్ని తాగుదాం. ఆయన ఎలాగైనా ఉండొచ్చు, కానీ మనం ఇలాగే ఉంటాం. ఆ ముసలోడు కలకాలం బాగుండాలి. కమాన్, ఇది అంకుల్ స్క్రూస్ కి. అంకుల్ స్క్రూస్ బాగుండాలి. చూసావా, నిజమైన సంతోషం ఎక్కడుందోనని, నిజమైన ప్రేమాభిమానాలు ఎక్కడున్నాయో చూసావా? నువ్వు ఎలా ప్రవర్తించినా నీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఇంకేమైనా చూపిస్తావా? నేను చెప్పవలసిందంతా చెప్పాను. ఇక నేను బయలుదేరుతున్నాను. ఏమిటి, బయలుదేరుతున్నావా? అవును, బయలుదేరుతున్నాను. నేనెక్కడికి వెళ్తాను? నీలాంటి నీచులు ఆఖరిగా నరకానికే వెళ్తాను. ఇంతకాలం మంచిని మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసులా ప్రవర్తించావు. నీ స్వార్థ బుద్ధితో నీ చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషాన్ని కూడా నాశనం చేశావు. నిన్నొక మంచివాడుగా మార్చగలుగుతాననే నమ్మకం నాకు ఇక లేదు. బయలుదేరుతాను. చాలా సేపటి నుంచి నీ కాళ్ల కింద ఏదో ఉన్నట్టుందే. ఏమిటది? చూడటానికి చెయ్యిలాగా ఉంది. చెయ్యలాగా కాదు, చెయ్యే. ఆ చెయ్యను నువ్వు చూడాలని ఆశపడుతున్నావా? ఇదిగో ఇక్కడ చూడు. రమ్మంటున్నానా? ఇక్కడ చూడు స్క్రూజ్. నాయనా ఇలా చూడు. చూడు చూడు, నా పాదాల మధ్య ఏముందో చూడు. వీళ్ళిద్దరూ ఎవరు? నిన్ను పరీక్షించేది.
వీడు అత్యాశాపరుడు, ఈ అమ్మాయి స్వార్థపరురాలు. వీరిద్దరూ నీలోనే ఇమిడి ఉన్నారు. వీళ్ళిద్దరూ నాలో ఉండి ఉండరు. వీళ్ళు నాకొద్దు. ఎదటి వాడి గురించి పట్టించుకొని వాడివే కదా నువ్వు. ఇన్ని రోజులుగా నీలోనే ఉంచుకుని ఇప్పుడు వద్దని ధైర్యంగా చెప్తున్నావా? నేనేం చెయ్యాలో నువ్వు చెప్పలేదు. నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు? బాబు చాలు, ఈ శబ్దాన్ని నేను వినలేకపోతున్నాను. This is an Apple exclusive from TKTorrents.net. అర్థమైంది. నువ్వే నా భవిష్యత్ కాలం క్రిస్మస్ ఆత్మని నాకు అర్థమైంది. నా భవిష్యత్ ఎలా ఉంటుందో నువ్వు చూపించబోతున్నావు కదా, అందుకేగా వచ్చావు. ఇంతవరకు చూసిన ఆత్మల కన్నా నువ్వు భయంకరంగా ఉన్నావు. నువ్వు నాకు మంచి చేయడానికే వచ్చావు అనుకుంటున్నాను. నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. పద వెళదాం. ఏం మాట్లాడకుండా నిలబడున్నావు? అనవసరంగా టైం వృధా అవుతుంది. నన్ను ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళు. ఎప్పుడు చచ్చిపోయారు? నిన్న రాత్రో లేక క్రిస్మస్ రోజునో తెలియదు. తను చావడని అనుకున్నాను. మరి డబ్బంతా ఏం చేశాడో ఏమో. ఏం చేశారో ఎవరికి తెలుసు, మనకు మాత్రం కాదు. ఆయన వర్ధంతిని కూడా సరిగ్గా ఏర్పాటు చేసినట్లేదే. అది కూడా ఈ ముసలోడు చనిపోయిన దానికి ఎవరు వెళ్ళి చూస్తారు చెప్పు? ఎందుకెళ్ళరు, నేను వెళ్తాను. అది కూడా అక్కడ భోజనం పెడితేనే. అదే కదా నాకు అర్థం కాలేదు. సరే నేను వస్తా, నాకు పని ఉంది. సరే మనం కూడా బయలుదేరదాం రా. వీళ్ళెవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరో చనిపోయారని అంటున్నారు. మన గురించి అంటున్నారా? అలా అయి ఉండదు. ఇదంతా నా భ్రమ అని అనుకుంటున్నాను. ఆ నీడ కనిపించదేంటి? వెళ్ళిపోయిందా? ఓహో, అటు వెళ్ళాలా? ఇంటి పక్కనే ఉన్న చెత్త కుప్పలను తీసుకొచ్చావా? సరిగ్గా చెప్పావు. వాడు చచ్చిపోయాడు. ఎలా అతని దగ్గర పని చేశావు? సక్రమంగా జీతం ఇచ్చేవాళ్ళ దగ్గర పని చేయాలంటావు. ఆ పిసినారింట్లో ఇంతకాలం ఎలా పని చేసావో. అక్కడికి వెళ్ళడం వల్లే కట్టి నీ త్యాగలిగా. అతను అయితే నీకేమైంది? తెగ పడి ఉంటుంది, అందుకే తీసుకొచ్చాను. ఒకవేళ ఆయనకి ఏదైనా జబ్బు చేస్తే ఏం చేయాలి? అతను వాడిన బెడ్షీట్ను వాడితే రోగం అంటుకుంటుందని భయపడుతున్నావా? వాడేదో చచ్చాడో ఎవరికి తెలీదు. వాడు రోగం వల్ల రావలేదు. ఇది ఎంత బాగుందో చూసావా? ఇది ఇంకా 10 ఏళ్ళు ఇలాంటి షర్ట్ ఎప్పుడు వేసుకొని ఉంటావు నువ్వు? ఇది షర్ట్ ఎలా వేసుకొని ఉంటాడో తెలియట్లేదే. నేను ఎందరో పిసనాళ్ళు చూసాను, వాడిని ఎప్పుడు చూడలేదు. సరే, ఇది ఎలా తీసుకొచ్చావు? వాడికి కుటుంబం, పెళ్ళాం, పిల్లలు ఎవరూ లేరు. వాడిని కాల్చినప్పుడు దేన్ని కాల్చేస్తారు. అందుకే ముందు చూపుతో మంచి మంచి అన్ని వెతికి తీసుకొచ్చేసాను. వాడు వేసుకునే బట్టలు చింకిపోయేదిలానైనా ఎవరికి ఎవరైనా ఇవ్వడం మన సొమ్మును.
ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవరిని తరిచారనివ్వలేదు. ఇప్పుడు ఏమైందో చూడు, చచ్చిపోయిన వాడిని చూడటానికి ఏ ఒక్కరూ దగ్గరకు రావట్లేదు. ఎన్ని పాపాలు చేసి ఉంటే ఇలాంటి చావచ్చుంది. డబ్బు డబ్బు అని వెంపర్లాడేవాడు ఇప్పుడు చచ్చిపోయి ఏం తీసుకెళ్ళగలిగారు? బతుకున్నప్పుడు నలుగురికి సాయపడితే సంతోషంగా పోయేవాడు. వీడి చావు 10 మందికి నాకు అర్థమైంది. నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడే నాకంత అర్థమైంది. ఇంత ఘోరమైన చావు నాకు రాకూడదు. ఆఖరికి నా ముగింపు ఇలాగే ఉంటుందా? ఏమిటిది? నా బెడ్ మీద ఎవరు? నాకు భయంగా ఉంది. ఇదెవరో చెప్పు. వద్దు, ఆ బెడ్షీట్ తీయొద్దు. దాన్ని చూసే శక్తి నాకు లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. వద్దు వద్దు, తీయొద్దు. దాన్ని చూసే శక్తి నాకు లేదు. నా శవాన్ని నేనే చూడాలా? నా జీవితం ఇంత ఘోరంగానా ఉండాలి? నువ్వు నాకు సాయం చేస్తావా? నేను ఒకవేళ చనిపోతే నా మీద ప్రేమ ఉన్న వాళ్ళెవరు? వాళ్ళని నాకు చూపిస్తావా? హాస్పిటల్ కి తీసుకెళ్దామా? అందుకు అవసరం లేదు. ఏ, ఆయనకు నయమైపోయిందా? లేకపోతే ఇక్కడే చూసుకుందామా? ఇక ఆయన్ని ఇక్కడ ఉంచడం కష్టం. ఆయన చనిపోయారు. ఏమంటున్నావు? అప్పుడు ఆయన డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదా? ఆయనకి సొంతం అంటూ ఎవరు లేరు కదా. మన దగ్గరికి వచ్చి ఎవరు డబ్బులు అడగరు. అందుకని మనం డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు. ఆ డబ్బుల్ని మనం ఏదైనా మంచి కార్యానికి ఉపయోగిద్దాం. ఏమంటావు? నేను చనిపోతే నా గురించి బాధపడేవాళ్ళు ఉన్నారా లేదా అని అడిగాను. ఒక్కరు కూడా లేరా? బాగా రాత్రైపోయింది. ఇంత లేట్ అయినా మీ నాన్నగారు ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. పని అయిన వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కొద్ది రోజులుగా ఎందుకో ఆయన లేటుగానే వస్తున్నారు. పిల్లాడు పోయిన దగ్గర నుంచి ఆయన పూర్తిగా మారిపోయారు. వాడంటే ఆయనకి పంచ ప్రాణాలు. ఎప్పుడూ వాడికి తోడు నీడగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా వాడిని తీసుకెళ్లేవారు. చిన్న వయసులోనే వాడిలా పోతాడని అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళారండి? నాన్నా, ఎందుకండి ఇంత ఆలస్యమైంది? ఈ రోజు కూడా మీరు అక్కడికి వెళ్ళే వస్తున్నారా? నువ్వు కూడా వచ్చుండాల్సింది. ఎవరైనా అక్కడికి వెళ్లాల్సిందే కదా. ఆ ప్రాంతం అంతా పచ్చగడ్డితో నిండుంది. మరోసారి ఎప్పుడైనా తీసుకువెళ్తానులే. అక్కడ నేను ప్రామిస్ చేసి వచ్చాను, ఒక్కొక్క వారం అంటే ఆదివారాల్లోనే వస్తావు అని. మనల్లందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయాడు. నాన్న, ఏడవకండి నాన్న. లేదు, నేను ఏడవను. నా బిడ్డ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ మన మనసులో నుంచి వాడెప్పుడు వెళ్ళడు. నా దృష్టిలో వాడు చనిపోలేదు, బతికే ఉన్నాడు. మన చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. నాకు తెలిసి నేనెవరికి ద్రోహం చేయలేదు. భగవంతుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ఎందుకంటే అలా అనుకుంటారు? మీరే కదా నాతో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, భగవంతుడు ఎన్ని పరీక్షలు పెట్టినా మంచి వారిని బాధ పెట్టడని. మన పిల్లవాడి విషయంలో మన ప్రాప్తం అంతే, అంతకు మించి ఏం చేయగలం?
ఏంటి బాబ్ అలా చూస్తున్నావు? నాన్నను ఓదార్చేది ఎవరమ్మా? ఇలాంటి భోంచేతులు గాని పొద్దుటి నుంచి మీరేమీ తినలేదు. నాకు ఆకలి కలేదు. మీరందరూ వెళ్ళి తినండి. నాకొద్దు. ఆకలిస్తే తర్వాత తింటాలే. This is an Apple exclusive from TKTorrents.net. భగవంతుడా, నేనేం నేరం చేశా? ఒకేసారి నా బిడ్డని నా యజమాని నా నుంచి తీసుకువెళ్ళిపోయావే. నా మీద ప్రేమగా ఉన్నది బాబ్ మాత్రమే, కానీ వాణ్ణి ప్రతిరోజు నేను వాణ్ణి ఎంతగా అవమానించాలో అంతగా అవమానించాను. ఉండు, నువ్వు చూపించే రాయి దగ్గరికి నేను వెళ్తాను, కానీ అంతకు ముందు నాకు సందేహం. అది మాత్రం నాకు చెప్పు. నువ్వు ఇంతవరకు చూపించిందంతా జరుగుతుందా, లేదంటే ఇదంతా నేను మార్చగలనా? ఇదంతా జరగచ్చు అంటావా, లేక ఇదే జరుగుతుందా? జరిగిపోయిన దానిని ఇదిగో నీకు ఇస్తానన్నానుగా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇది నేను చెప్పే అడ్రస్ కి తీసుకెళ్ళిస్తారా? నీకు డబ్బు ఇస్తాను, జాగ్రత్తగా తీసుకెళ్లి చేర్చండి. నేను జీతం తగ్గిస్తాననలేదు, పెంచుతానన్నాను. నీ కుటుంబానికి ఏ కష్టాలు ఉండవు, అన్ని కష్టాలు తీరిపోతాయి. నా వల్ల అయినంతగా నీకు జీతం పెంచిస్తాను. అంతేకాదు, మనిద్దరం ఈ రోజు బయటికెళ్లి జాలీగా భోంచేసొద్దాం. అంతకు ముందు కాస్త చలి మంటలు వేద్దాం. నువ్వేం చేస్తావంటే వెంటనే వెళ్లి కర్రలు కొనుక్కొనిరా. ఇదిగో డబ్బు. ఇంతవరకు నువ్వు నేను మనసు పూర్తిగా మాట్లాడుకున్నదే లేదు. త్వరగా వెళ్ళిరా, మనిద్దరం మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి. వేగంగా వెళ్ళు. సరే సార్, త్వరగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. ఈయనలా మారతాడని నేను అనుకోలేదు. ఈ మార్పు చాలా మందిలో రావాలి. ఆ భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడని, ఇతనిలోని మార్పే మనకు నిదర్శనం. నా కొడుకు ఆరోగ్యవంతుడు అవటానికి తనే కారణం. ఇప్పుడు ఈ ఊరిలో తనందరూ గొప్పవాడు అంటున్నారు. ఎలా బతికా ఉన్నది ముఖ్యం కాదు, తోటి వారితో ఎలా ప్రవర్తించామన్నది ముఖ్యం. మీ జీవితంలో కూడా ఇతరులకు సహాయపడడం అలవాటు చేసుకోండి. అందరికీ దేవుడు తోడుగా ఉంటాడు. మేరీ క్రిస్మస్. Ha ha ha!